బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. ప్రత్యేకంగా లా అవేర్నెస్ వీడియో సిరీస్ను ప్రారంభిస్తున్నాము అనే ప్రయత్నం న్యాయపరమైన జ్ఞానం యొక్క పొరలను విప్పుటకు సత్ఫలితాలు ఆశిస్తూ ఉన్నాము. ఈ వీడియోలో ఐపీసీ 1860లోని సెక్షన్ 33 గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనే ఆహ్వానంతో మేము ప్రతి ఎపిసోడ్ను పూర్తి చేస్తాము. ఇది మా ప్రేక్షకులను నిర్దిష్ట చట్టపరమైన నిబంధనల లోతుల్లోకి నడిపిస్తుంది. భారతీయ శిక్షాస్మృతి 1840 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 33 ఆవశ్యక నిబంధనల నిర్వచనాలను పద్ధతిగా వివరించే పునాది విభాగాలలో ఉంది. ఈ విశదీకరణలు అనివార్యమైనవి. కోడ్ యొక్క అనేక వరుస నిబంధనలు వాటి స్థిరమైన వివరణ మరియు అనువర్తనాన్ని నిర్ధారించే పునాదిని అందిస్తాయి. ఐపీసీ సెక్షన్ 33 ఇలా పేర్కొంది: చట్టం మరియు తొలగింపు. చట్టం అనే పదం ఒకే చర్యగా చర్యల శ్రేణిని సూచిస్తుంది. విస్మరించడం అనే పదం అలాగే లోపాల శ్రేణిని ఒకే లోపంగా సూచిస్తుంది. వివరణాత్మక వివరణ: 1. చట్టం మరియు విస్మరించడాన్ని స్పష్టం చేయడం. అనేక చట్టపరమైన నిబంధనల యొక్క ప్రధాన భాగంలో చర్యలు అనగా చట్టాలు అని మరియు చర్యలు కానివి అనగా లోపాలు అనే ఆలోచన ఉంది. సెక్షన్ 33 ఒక అడుగు ముందుకు వేసి ఐపీసీ చట్టం లేదా విస్మరించడాన్ని సూచించినప్పుడు అది ఏకవచన సంఘటనను మాత్రమే సూచించదు, కానీ సంబంధిత సంఘటనలు లేదా చర్యల శ్రేణిని కూడా సూచిస్తుంది. 2. ఏకవచన నిబంధనలలో బహుళత్వం. ఈ విభాగం ఐపీసీ యొక్క చట్టపరమైన ఫ్రేమ్వర్క్లో ఏకవచన పదాలు గుణకారాలను సంగ్రహించగలవని నొక్కి చెబుతుంది. ఒకే చట్టం అనేది సంబంధిత చర్యల క్రమాన్ని సూచిస్తుంది మరియు విస్మరించటం అనేది చర్యల యొక్క నిరంతరాయాన్ని సూచిస్తుంది. విస్తృత ప్రవర్తనలను సంగ్రహించడానికి ఏకవచన పదాల వివరణను విస్తరిస్తుంది. 3. చట్టపరమైన చిక్కులు. సెక్షన్ 33లో అందించిన స్పష్టీకరణ ఐపీసీ అంతటా గణనీయమైన మార్పులను కలిగి ఉంది. వరుస చర్యలు లేదా లోపాలను కలిగి ఉన్న నేరాలతో వ్యవహరించేటప్పుడు ఈ విభాగం అటువంటి సీక్వెన్సులు సమగ్రంగా వీక్షించబడుతుందని నిర్ధారిస్తుంది. ఇది నేరానికి దారితీసే సంఘటనల గొలుసు అయినా లేదా చర్య తీసుకోవడంలో పదే వైఫల్యాలు జరిగినా ఐపీసీ ఈ నిర్వచనంతో అవన్నీ సంబంధిత నిబంధనల ప్రకారం సంగ్రహించబడినట్లు నిర్ధారిస్తుంది. 4. ప్రవర్తన యొక్క నమూనాలను గుర్తించడం. చట్టం మరియు విస్మరణ అనే పదాలను సిరీస్ని చేర్చడానికి అనుమతించడం ద్వారా తప్పులు తరచుగా వివిక్త సంఘటనల కంటే ప్రవర్తన యొక్క నమూనాలుగా ఉంటాయని ఐపీసీ అంగీకరిస్తుంది. ఈ విస్తృత దృక్పథం పునరావృతమయ్యే నమూనాలు లోతైన చిక్కులను కలిగి ఉండవచ్చు, చట్టపరమైన అంచనాలలో తగిన పరిశీలన ఇవ్వబడుతుందని నిర్ధారిస్తుంది. 5. వాస్తవ ప్రపంచ సంక్లిష్టతలను ప్రతిబింబించడం. నిజ ప్రపంచంలో నేరాలు లేదా తప్పులు చాలా అరుదుగా జరిగే సంఘటనలు. అవి చర్యల క్రమం లేదా సుదీర్ఘ కాలం నిష్క్రియాత్మకతను కలిగి ఉండవచ్చు. సెక్షన్ 33 దాని విస్తారమైన వివరణతో ఐపీసీ ఈ వాస్తవ ప్రపంచ సంక్లిష్టతలకు అనుగుణంగా ఉండేలా చూస్తుంది. సంఘటనలు మరియు పరిస్థితుల గురించి మరింత సమగ్రమైన వీక్షణను అందిస్తుంది. 6. చట్టపరమైన ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడం. చట్టపరమైన చర్యలలో ఒకే చట్టం మరియు చర్యల శ్రేణి మధ్య లేదా ఒక సమయం మరియు నిరంతరాయానికి మధ్య తేడాను గుర్తించడం కీలకమైనది. సెక్షన్ 33 అవసరమైన స్పష్టతను అందిస్తుంది. చట్టపరమైన వివరణలు, ఆరోపణలు మరియు తీర్పులు ఖచ్చితమైనవి మరియు ప్రశ్నలోని ప్రవర్తన యొక్క వాస్తవ స్వభావానికి అనుగుణంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది. 7. వివరణ కోసం ఒక మార్గదర్శక బెకన్. ఐపీసీ అంతటా వివిధ నిబంధనలు వ్యక్తులు లేదా సంస్థల యొక్క చర్యలు లేదా లోపాలను అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటాయి. సెక్షన్ 33 మార్గదర్శక బెకన్గా పనిచేస్తుంది. ఈ చర్యలు లేదా లోపాలను వీక్షించే మరియు వివరించే విధానాన్ని ప్రకాశిస్తుంది. ఇది బోర్డు అంతటా స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 33 దాని చట్టం మరియు విస్మరణ యొక్క వివరణాత్మక అన్వేషణతో
కోడ్లో పునాది స్థానాన్ని కలిగి ఉంది. ఏకవచన పదాలలో సంభావ్య గుణకారాన్ని నొక్కి చెప్పడం ద్వారా చట్టం ప్రవర్తనల యొక్క పూర్తి వణపటాన్ని సంగ్రహిస్తుందని నిర్ధారిస్తుంది. అవి ఏకాంత సంఘటనలు లేదా నమూనాలు కావచ్చు. ఈ స్పష్టత నేరాల యొక్క ఖచ్చితమైన వర్గీకరణ మరియు విచారణను సులభతరం చేయడమే కాకుండా మానవ ప్రవర్తన యొక్క సూక్ష్మ నైపుణ్యాలను సంగ్రహించడంలో ఐపీసీ యొక్క నిబద్ధతను కూడా ప్రదర్శిస్తుంది. అటువంటి చక్కగా నిర్వచించబడిన వివరణల ద్వారా ఐపీసీ దాని అనుకూలత మరియు లోతును రుజువు చేస్తుంది, చర్యల యొక్క బహుముఖ స్వభావాన్ని మరియు అవి సంభవించే అనేక సందర్భాలను ప్రతిబింబించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. एक कानून जागरूकता वीडियो श्रृंखला शुरू करते हुए हम कानूनी ज्ञान की परतों को खोलने के लिए प्रतिबद्ध हैं। हम प्रत्येक एपिसोड को एक आकर्षक नजदीकी के साथ समाप्त करते हैं। धारा 33 के बारे में जानें, जो हमारे दर्शकों को विशिष्ट कानूनी प्रावधानों की गहराई तक ले जाता है। भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 33 मूलभूत खंडों के भीतर स्थित है, जो आवश्यक शब्दों की परिभाषाओं को व्यवस्थित रूप से विस्तृत करती है। ये व्याख्याएं अपरिहार्य हैं, जो आधार प्रदान करती हैं जिस पर संहिता के कई क्रमिक प्रावधान टिके हुए हैं, जिससे उनकी सुसंगत व्याख्या और अनुप्रयोग सुनिश्चित होता है। आईपीसी की धारा 33 में कहा गया है, अधिनियम और चूक। कार्य शब्द एकल कार्य के साथ साथ कृत्यों की एक श्रृंखला को भी दर्शाता है। चूक शब्द एक एकल चूक के रूप में चूक की एक श्रृंखला को भी दर्शाता है। विस्तृत विवरण। एक, अधिनियम और चूक को स्पष्ट करना। कई कानूनी प्रावधानों के मूल में कार्यों और गैर कार्यों चूक का विचार निहित है। धारा 33 यह स्पष्ट करने के लिए एक कदम आगे जाती है कि जब आईपीसी किसी कार्य या चूक को संदर्भित करता है तो यह केवल एक एकल घटना को नहीं दर्शाता है, बल्कि इसका मतलब संबंधित घटनाओं या गैर कार्यों की एक श्रृंखला भी हो सकता है। 2, एकवचन पदों के भीतर बहुलता। यह खंड इस बात पर जोर देता है कि आईपीसी के कानूनी ढांचे के भीतर एकवचन शब्द अनेकताओं को समाहित कर सकते हैं। एक एकल कार्य संबंधित क्रियाओं के अनुक्रम को संदर्भित कर सकता है और एक चूक गैर क्रियाओं की निरंतरता को इंगित कर सकता है, जो व्यापक व्यवहारों को पकड़ने के लिए एकल शब्दों की व्याख्या का विस्तार करता है। 3, कानूनी निहितार्थ। धारा 33 में दी गई व्याख्या का पूरे आईपीसी में महत्वपूर्ण प्रभाव है। ऐसे अपराधों से निपटते समय जिनमें कार्यों या चूकों की एक श्रृंखला शामिल होती है, यह अनुभाग सुनिश्चित करता है कि ऐसे अनुक्रमों को व्यापक रूप से देखा जाए। चाहे यह अपराध की ओर ले जाने वाली घटनाओं की श्रृंखला हो या कार्य करने में बार बार विफलता, आईपीसी इस परिभाषा के साथ यह सुनिश्चित करता है कि वे सभी संबंधित प्रावधानों के तहत पकड़े जाएं। 4, व्यवहार के पैटर्न को स्वीकार करना। कार्य और चूक शब्दों को श्रृंखला में शामिल करने की अनुमति देकर आईपीसी स्वीकार करता है कि गलत काम अक्सर अलग अलग घटनाओं के बजाय व्यवहार के पैटर्न हो सकते हैं। यह व्यापक परिप्रेक्ष्य यह सुनिश्चित करता है कि आवर्ती पैटर्न, जिसके गहरे निहितार्थ हो सकते हैं, को कानूनी मूल्यांकन में उचित ध्यान दिया जाता है। 5, वास्तविक दुनिया की जटिलताओं को प्रतिबिंबित करना। वास्तविक दुनिया में अपराध या गलत काम शायद ही कभी अलग-थलग घटनाएं होती हैं। उनमें क्रियाओं का क्रम या निष्क्रियता की लंबी अवधि शामिल हो सकती है। धारा 33 अपनी व्यापक व्याख्या के साथ
यह सुनिश्चित करती है कि आईपीसी इन वास्तविक दुनिया की जटिलताओं से जुड़ा रहे घटनाओं और स्थितियों के बारे में अधिक समग्र दृष्टिकोण पेश करता है। 6. कानूनी परिशुद्धता बढ़ाना। कानूनी कार्यवाही में एक कृत्य और कृत्यों की एक श्रृंखला के बीच या एक बार की चूक और एक निरंतर चूक के बीच अंतर करना महत्वपूर्ण हो सकता है। धारा 33 आवश्यक स्पष्टता प्रदान करती है, यह सुनिश्चित करते हुए कि कानूनी व्याख्याएं, आरोप और निर्णय सटीक हैं और प्रश्न में व्यवहार की वास्तविक प्रकृति के साथ संरेखित हैं। 7. व्याख्या के लिए एक मार्गदर्शक संकेत। पूरे आईपीसी में विभिन्न प्रावधान व्यक्तियों या संस्थाओं के कार्यों या चूक को समझने पर निर्भर हैं। धारा 33 एक मार्गदर्शक प्रकाशस्तंभ के रूप में कार्य करती है, जो इन कृत्यों या चूकों को देखने और व्याख्या करने के तरीके को उजागर करती है, जिससे पूरे बोर्ड में एकरूपता सुनिश्चित होती है। निष्कर्ष। आईपीसी की धारा 33 कार्य और चूक की विस्तृत खोज के साथ संहिता के भीतर एक मूलभूत स्थान रखती है। एकवचन शब्दों के भीतर संभावित बहुलता पर जोर देकर यह सुनिश्चित करता है कि कानून व्यवहार के पूरे स्पेक्ट्रम को पकड़ लेता है, चाहे वे अलग अलग घटनाएं या पैटर्न हों। यह स्पष्टता न केवल अपराधों के सटीक वर्गीकरण और अभियोजन की सुविधा प्रदान करती है, बल्कि मानव व्यवहार की बारीकियों को पकड़ने के लिए आईपीसी की प्रतिबद्धता को भी दर्शाती है। ऐसी अच्छी तरह से परिभाषित व्याख्याओं के माध्यम से आईपीसी अपनी अनुकूलन क्षमता और गहराई को साबित करता है, हमेशा कार्यों की बहुमुखी प्रकृति और उनके घटित होने वाले असंख्य संदर्भों को प्रतिबिंबित करने का प्रयास करता है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Initiating a law awareness video series, we are committed to unraveling the layers of legal knowledge. We round off each episode with an inviting closer. Let's go through IPC 1860 Section 33, leading our audience into the depths of specific legal provisions. Section 33 of the Indian Penal Code 1860, IPC 1860, is situated within the foundational segments that methodically detail the definitions of essential terms. These elucidations are indispensable, providing the bedrock upon which the numerous successive provisions of the code rest, ensuring their consistent interpretation and application. IPC Section 33 states, Act and Omission. The word act denotes as well a series of acts as a single act. The word omission denotes as well a series of omissions as a single omission. Elaborated description. 1. Clarifying act and omission. At the core of many legal provisions lies the idea of actions, acts, and non-actions, omissions. Section 33 goes a step further to clarify that when the IPC refers to an act or omission, it doesn't just signify a singular event but could also mean a series of related events or non-actions. 2. Multiplicity within singular terms. This section emphasizes that within the legal framework of the IPC, singular terms can encapsulate multiplicities. A single act could refer to a sequence of related actions, and an omission could denote a continuum of non-actions, expanding the interpretation of singular terms to capture broader behaviors. 3. Legal implications. The elucidation provided in Section 33 has significant ramifications throughout the IPC. When dealing with crimes that involve a series of actions or omissions, this section ensures that such sequences are viewed comprehensively. Whether it's a chain of events leading to a crime or repeated failures to act, the IPC, with this definition, ensures they're all captured under the respective provisions.
4. Acknowledging patterns of behavior. By allowing the terms act and omission to include series, the IPC acknowledges that wrongdoings can often be patterns of behavior rather than isolated events. This broader perspective ensures that recurring patterns, which might have deeper implications, are given due consideration in legal assessments. 5. Reflecting real-world complexities. Crimes or wrongdoings in the real world are seldom isolated events. They might involve a sequence of actions or a prolonged period of inaction. Section 33, with its expansive interpretation, ensures that the IPC remains attuned to these real-world complexities, offering a more holistic view of events and situations. 6. Enhancing legal precision. In legal proceedings, distinguishing between a single act and a series of acts or between a one-time omission and a continuous one can be pivotal. Section 33 provides the clarity required, ensuring that legal interpretations, charges, and judgments are precise and aligned with the actual nature of the behavior in question. 7. A guiding beacon for interpretation. Throughout the IPC, various provisions hinge on understanding the actions or omissions of individuals or entities. Section 33 acts as a guiding beacon, illuminating the way these acts or omissions should be viewed and interpreted, ensuring consistency across the board. Conclusion. Section 33 of the IPC, with its detailed exploration of act and omission, holds a foundational position within the code. By emphasizing the potential multiplicity within singular terms, it ensures that the law captures the complete spectrum of behaviors, be they isolated events or patterns. This clarity not only facilitates the accurate classification and prosecution of offenses but also showcases the IPC's commitment to capturing the nuances of human behavior. Through such well-defined interpretations, the IPC proves its adaptability and depth, always striving to reflect the multifaceted nature of actions and the myriad contexts in which they occur. If we are responsible, the future will be good for the future generations.